రైట్ సార్, ఈరోజు మనము గొర్రెలు మేకలకు సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. అసలు మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఎటువంటి జీవజాతుల్ని మనం పెంచుకోవచ్చు అని అంటారు, పెంచడానికి అనువైన జీవజాతులు? మన తెలంగాణ రాష్ట్రంలో డక్కని జాతికి గొర్రె జాతికి ప్రసిద్ధి, అదేవిధంగా ఉస్మానాబాదీ మేకలు మన దగ్గర ప్రసిద్ధిగా ఉన్నాయి. ఈ ఈ గొర్రెలతో పాటుగా డక్కని జాతి గొర్రెలతో పాటుగా నెల్లూరు జాతి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నెల్లూరు జాతి గొర్రెలు కూడా మన దగ్గర చాలా ప్రసిద్ధంగా ఉన్నాయి. ఆ నెల్లూరు జాతిలో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. 3 రకాల్లో బ్రౌన్ వెరైటీ అంటే దోరా అంటాము, బ్రౌన్ కలర్ వెరైటీ ఎరుపు రంగులో ఉంటాయి, కొంచెం అటు ఇటుగా. ఇవి చాలా మన దగ్గర బాగా మనగలుగుతున్నాయి. డక్కని జాతి గొర్రెలేమో ఉన్నిని ఉత్పత్తి చేస్తాయి. అదేవిధంగా నెల్లూరు జాతి గొర్రెలేమో ఓన్లీ వెంట్రుకలు ఉంటాయి, ఉన్ని ఉండదు వాటి శరీరం పైన. మేకలకు ఉన్నట్టుగా గొంతు నుండి కిందికి 2 స్కిన్ అపెండేజెస్ అంటాం, వేలాడుతుంటాయి, వ్యాటిల్స్ అంటాం వాటిని. ఇవి మేకలలో ఉంటాయి నార్మల్గా, కానీ ఈ నెల్లూరు జాతి గొర్రెల్లో ఉంటాయి. మేకలు ఉన్నిని ఉత్పత్తి చేయవు, కానీ గొర్రెలు ఉన్నిని ఉత్పత్తి చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ నెల్లూరు జాతి గొర్రెలు ఉన్నిని ఉత్పత్తి చేయవు, మాంసానికి ప్రసిద్ధి. ఈ రకంగా చూస్తే మన దగ్గర డక్కని జాతి గొర్రెలు, నెల్లూరు జాతిలో బ్రౌన్ వెరైటీ గొర్రెలు మన దగ్గర ప్రసిద్ధంగా ఉన్నాయి. అట్లాగే మేకలలో మన మాంసోత్పత్తి కోసం అని చూసినా, ఇంకా పాల కోసం చూసినా కూడా అంతో ఇంతో బెటర్ ఉస్మానాబాదీ. వేరే బయట రాష్ట్రాల నుండి తెచ్చిన జమునాపారి గొర్రెలు, జమునాపారి మేకలు, బార్బరీ మేకలు కూడా మన దగ్గర మనగలుగుతున్నాయి. జమునాపారి ముఖ్యంగా పాల కోసం ప్రసిద్ధి, మాంసంతో పాటుగా. ఈ రకంగా చూస్తే మన రైతు సోదరులకి ప్రస్తుత పరిస్థితులలో మాంసానికే ఎంత డిమాండ్ ఉందో మనకు తెలుసు. ఈ మాంసం డిమాండ్ని తట్టుకోవటం సాధ్యం కావట్లేదు. బయట రాష్ట్రాల నుండి మనకి గొర్రెలు మేకలు దిగుమతి కాబడుతున్నాయి. ఈ సందర్భంలో మనం గమనిస్తే మన దగ్గర మనగలుగుతున్న గొర్రె జాతుల్ని, మేక జాతుల్ని పెంచుకోవటము, దానికి తోడుగా మనం బయట రాష్ట్రాల్లో ప్రసిద్ధంగా ఉన్న జాతులను కూడా తెచ్చుకొని పెంచుకోగలగటం, అదేవిధంగా వేరే దేశాలకు చెందిన అవస్సి జాతి గొర్రెలు, అదేవిధంగా బోయర్ జాతి మేకలు కూడా మన దగ్గర మనగలుగుతున్నాయి. అది అవస్సి ఏమో ఇజ్రాయెల్ దేశానికి, బోయర్ ఏమో సౌత్ ఆఫ్రికా దేశానికి చెందినవి, కానీ మన దగ్గర మనగలుగుతున్నాయి. మన దగ్గర బాగానే ఉన్నాయి. మనం రాజేంద్రనగర్ మన పశువైద్య కళాశాలలో కూడా వీటిని మనం పెట్టాము. అదేవిధంగా కేరళ రాష్ట్రానికి చెందిన టెల్లిచేరి మేకలు, అవి కూడా మన దగ్గర మనగలుగుతున్నాయి. ఇవి కాక మన లోకల్ మేకలు ఉన్నాయి, మహబూబ్ నగర్ లోకల్ మేకలు అంటాం వీటిని. రకరకాల రంగుల్లో ఉంటాయి, తొందరగా వృద్ధి చెందుతాయి, చాలా తొందరగా మాంసం కోసం పనికొస్తాయి. సో ఇలాంటి అంటే అవే కాకుండా ఆడమేకలు 2, 3, 4, ఈవెన్ 6 పిల్లలు, 7 పిల్లలు కూడా ఒక్కొక్క ఈతకి ఇవ్వగలిగిన సామర్థ్యం, జన్యు సామర్థ్యం వాటికి ఉంది. కాబట్టి ఈ జాతులు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. రైతు సోదరులు గమనించి వీటి గురించి తెలుసుకుని ఏ జాతి మన దగ్గర మనగలుగుతుందో వాటిని పెట్టుకోవడం బాగుంటుంది. మన దేశంలో చూసినట్టయితే 213 మిలియన్ల గొర్రెలు మేకలు మన దేశంలో ఉన్నాయి. అంత ఎక్కువగా ఉన్న వాటిల్లో 213 మిలియన్లలో 147, 148 మిలియన్ల మేకలే ఉన్నాయి. సో రిమైనింగ్ గొర్రెలు ఉన్నాయి. అదే మన రాష్ట్రానికి వస్తే 24 మిలియన్ల గొర్రెలు మేకలు ఉన్నాయి మన రాష్ట్రంలో మాత్రమే, తెలంగాణ రాష్ట్రంలో. ఇందులో మన రాష్ట్రంకి ఏంటి ప్రాముఖ్యత అంటే గొర్రెలు అధికంగా ఉన్నాయి. 20 మిలియన్ల గొర్రెలు ఉంటే 4 మిలియన్ల మేకలు ఉన్నాయి. సో రాష్ట్రానికి, దేశానికి చూస్తే మన దగ్గర గొర్రెలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది, మేకలకు కూడా ఉంది. కానీ మేకలు వృక్ష జాతుల్ని నాశనం చేస్తాయి అనే ఉద్దేశంగా వాటిని అంతగా ఎంకరేజ్ చేయడం లేదు. కానీ మన దగ్గర గొర్రెలు, మేకలు రెండింటి మాంసానికి ప్రాముఖ్యత ఉంది. గ్రామీణ వాతావరణాన్ని చూస్తే మేక మాంసానికి ఎక్కువగా ప్రాముఖ్యత. అదే అర్బన్ కమ్యూనిటీస్, నాగరికత ఎక్కువగా ఉన్న దగ్గర అర్బన్ కమ్యూనిటీస్లో గొర్రె మాంసానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాముఖ్యతని మనం గుర్తించి ఏ జాతులు మనగలుగుతున్నాయో వాటిని రైతు సోదరులు పెట్టుకుంటే లాభదాయకంగా ఉంటుంది. రైట్ సార్, అంటే మీరు అన్నట్టుగా చూస్తే దాదాపు 20-30 రకాల వెరైటీస్ ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే చాలా జాతులు ఉన్నాయి. సిరోహి జాతి మేకలు రాజస్థాన్ ఆ ఏరియాలో బాగా ఎక్కువగా ఉంటాయి, మన దగ్గర కూడా ఉన్నాయి. మనం పాత బస్తీ ఏరియాకి పోతే మొత్తం జమునాపారి మేకలు ఎక్కువగా కనిపిస్తాయి.
రకరకాల మేక జాతుల్ని పెంచుతున్నారు. ఇప్పుడు మీకు మహారాష్ట్ర నుండి మడియాల్ గొర్రెలని వస్తున్నాయి, అవి 2 పిల్లలు 3 పిల్లలు ఇస్తాయని. అదేవిధంగా నింబుకర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని మనకి పూణే దగ్గర ఉంటుంది, పల్టాన్లో. అక్కడ వాళ్ళు డెవలప్ చేసిన నారీ సువర్ణ జాతి గొర్రెలు ఉన్నాయి. 2 మేకలు 2 పిల్లలు 3 పిల్లల్ని ఇవ్వగలిగిన సామర్థ్యం వాటికి. సో ఇన్ని జాతులు ఉన్నాయి. ఈ జాతులు మన వాతావరణ పరిస్థితుల్లో మనగలుగుతున్నాయి. ఇవి డ్రై ఎన్వైరన్మెంట్ లవర్స్ అండి. వీటికి ఎప్పుడు తేమ శాతం తక్కువగా ఉన్న వాతావరణం అనుకూలిస్తుంది. అందుకని మన ఏరియాలో కూడా మన దగ్గర చూడు టెంపరేచర్స్ కూడా వేసవి కాలంలో అయితే 45, 50 పోతుంది కదా. సో ఇవి మనగలుగుతాయి. కాకపోతే ఈ శీతాకాలంలో వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సో మీరు అన్నట్టుగా సార్ చాలా వెరైటీస్ ఉన్నాయని అనుకున్నాము. ఒకవేళ రైతులు ఎంపిక చేసుకోవాలి అని అంటే ఏదైనా కూడా ఇక్కడ బానే తెలంగాణకి సెట్ అవుతుంది అని అంటున్నారు మీరు. ఒకవేళ రైతు ఎంపిక చేసుకోవాలి అని అంటే ఎటువంటి గొర్రెల్ని ఎలా ఎంపిక చేసుకోవాలి? మేకను కానీ గొర్రెను కానీ ఏ రకంగా చూసి ఇది క్వాలిటీ బ్రీడ్ అని ఎంపిక చేసుకోవచ్చు అని అంటారు? ముఖ్యంగా మనం గమనించినట్టయితే గొర్రెలు మొదటిసారిగా గొర్రె పిల్లలు ఎదకి రావటానికి పట్టే సమయం 10 నెలల నుండి 11 నెలలు అనుకుంటే, అవి ఒకసారి కట్టాలి, ఈనాలి, పిల్లని సాకగలిగిన గుణం ఉందా లేదా తెలియాలి మనకి. అంతేగాని చిన్న పిల్లలు ఆడపిల్లలు ఇంకా ఎదకి రాని పిల్లల్ని తెచ్చుకోవటం రైతులకి అది లాభదాయకం కాదు. సో మనం ఇక్కడ ఏంటంటే ఒకసారి కట్టి ఈని పిల్లని సాకగలిగిన ఆ తల్లి గుణం ఉన్న గొర్రెల్ని మనం తెచ్చుకోవాలి. అంటే దాదాపుగా 18 నెలల నుండి 24 నెలల వయసున్న గొర్రెల్ని మనం తెచ్చుకుంటే ఆ తర్వాత కూడా మనకి ఎక్కువగా పిల్లలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మేకలు గొర్రెల కంటే ఇంకా త్వరగా ఎదకొస్తాయి. ఆడపిల్లలు త్వరగా ఎదకు రావటం, రెండిట్లలో గర్భం దాల్చే కాలం 5 నెలలు. సో 5 నెలలలో గర్భం దాల్చడము, మనకి పిల్లనిచ్చిన తర్వాత పాలు ఉత్పత్తి చేసే కాలము, పిల్లని సాకగలిగిన కాలం మనం 3 నెలలు అనుకుంటాం. 3 నెలల కాలంలో మనం పిల్లని సాకగలిగిన ఉన్నం తెలిసి మనం వాటిని ఎంపిక చేసుకుంటే, రెండవసారి కట్టక ముందే తెచ్చుకుంటే లేదా కట్టిన వాటిని తెచ్చుకుంటే, ప్రెగ్నెంట్ యానిమల్స్ ని కూడా తెచ్చుకున్నా ఇబ్బంది లేదు, తెచ్చుకోవచ్చు. సో పిల్లల్ని సాకగలిగిన గుణము ఈనిన వెంటనే తెచ్చుకుంటే పిల్ల తోడుగా వస్తుంది. ఈ విధంగా 18 to 24 months లో ఆడగొర్రెల్ని ఎంపిక చేసుకోవాలి. అదే మగ పొట్టేళ్ల విషయానికి వస్తే 2 సంవత్సరాల పైబడిన వాటిని తెచ్చుకోవాలి. ఎందుకంటే అంతకంటే తక్కువ వయసున్న పొట్టేళ్ళు, విత్తన పొట్టేళ్ల విషయానికి వస్తే మంచి బరువు, బ్రీడ్ క్వాలిటీస్ని చూసే తెచ్చుకోవాలి. ఏదైనా ఆడవైనా మగవైనా మీరు ఏ బ్రీడ్ను తెచ్చుకోవాలనుకుంటున్నారు, మీరు ఆ విషయాన్ని మా శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకోవడం, లేదా దగ్గరలో ఉన్న పశు వైద్యశాల వెటనరీ డాక్టర్లని తెలుసుకోవటం, వాళ్ళ ద్వారా తెలుసుకోవటం చేసి బ్రీడ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే బ్రీడ్ అంటే అది ఆల్రెడీ డెవలప్డ్, దానికి ఉత్పాదక సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. నాన్ డిస్క్రిప్ట్ అంటే లోకల్గా దొరికే అన్ని తెచ్చుకుంటే కుదరదు, నష్టపోతున్నారు రైతులు. సో బ్రీడ్ క్వాలిటీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత లోకల్గా అవైలబుల్ ఉన్నవి, ఎప్పుడైనా మనం ఎక్కడో బాగుందంట అని దాన్ని తెచ్చుకుంటే రావటంలో ట్రాన్స్పోర్టేషన్లో కొన్ని చనిపోవచ్చు, వచ్చిన తర్వాత ఈ వాతావరణాన్ని తట్టుకోక కొన్ని చచ్చిపోవచ్చు. ఆ పరిస్థితి లేకుండా మనకు అందుబాటులో రైతు సోదరుల దగ్గర ఉన్నవి మనం మామూలుగా సంతకెళ్ళి తెచ్చుకోవటం కాకుండా, రైతు సోదరుల దగ్గరలో ఉన్న రైతు సోదరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకోవటం వల్ల లాభం ఎక్కువగా ఉంటుంది. విత్తన పొట్టేలు అంటే మస్క్ లైన్ ఉండాలి, చూడడానికి మగతనం కొట్టొచ్చినట్టు కనపడాలి. అదే కాకుండా స్క్రోటం, దాని వృషణాల చుట్టుకొలత 32 సెంటీమీటర్లు దాటి ఉండాలి, ఎక్కువ ఉండాలి. 32 సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువ వృషణాల చుట్టుకొలత. అది మనకి ఏం చెప్తుంది అంటే ఆ విత్తన పొట్టేల్ని వాడడం వల్ల ఎక్కువ పిల్లల సంతతి వస్తుంది. వాటి స్పెర్మటోజోవా అవి ఉత్పత్తి చేస్తున్న వీర్యంలో ఫెర్టిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం ఆ వయస్సున్నవి విత్తన పొట్టేలు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఏ మందులో అయినా విత్తన పొట్టేలకి 50% ఆఫ్ ద ఫామ్ అంటాం. ఆడ గొర్రెలు మేకలు ఎంతో, విత్తన పొట్టేలు అంతే. కానీ విత్తన పొట్టేలు ఎక్కువ ఆడవాటిని దాటగలదు, ఎక్కువ పిల్లల్ని ఇవ్వగలదు. అందుకని విత్తన పొట్టేల్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఆ విత్తన పొట్టేలు కనుక అంతకుముందు అది ట్విన్గా అంటే కవలలుగా పుట్టి ఉంటే ఇంకా బెటర్. దానికి కవలలు ఎక్కువగా పుట్టించగలిగిన సామర్థ్యం ఉంటుంది, జన్యు సామర్థ్యం ఉంటుంది. అందుకని మనం ఈ విషయాలని మనం గమనించి ఎంపిక చేసుకోవాలి. వయస్సుని కూడా చూసుకోవాలి, వయస్సు నిర్ధారణ చేయాలి. వయస్సు నిర్ధారణ రైతు సోదరులకి తెలియకపోతే దగ్గరలో ఉన్న పశు వైద్యుని కానీ లేదా శాస్త్రవేత్తల్ని కానీ
సంప్రదించి తెలుసుకుని చేయాలి. ఆ విధంగా చేయటం వల్ల వయసు నిర్ధారణ పలు వరుస ద్వారా చేస్తాం మేము. పలు వరుస కింది దవడకి 4 పెయిర్స్ అంటే 4 జతల ఇన్సైజర్ దంతాలు ఉంటాయి. పై దవడకి మనకు పెదవులు తెరవగానే పై దవడకి దంతాలు ఉండవు, డెంటల్ ప్యాడ్ అని ఉంటుంది. కింది దవడకున్న 4 జతల ఇన్సైజర్ టీత్ ఎప్పుడు వస్తుందో మాకు తెలుసు, ఏ వయసులో వస్తుందో మాకు తెలుసు, మాకున్న అనుభవం ద్వారా. అది రైతు సోదరులు ఈ అనుభవాన్ని తీసుకోవాలి, హెల్ప్ తీసుకోవాలి, వయసు నిర్ధారణ చేసి తెచ్చుకోవాలి. ఎందుకు అంటే గొర్రె 12 ఏళ్ళు బతికినా దాని ప్రొడక్షన్ ఏజ్ మాత్రం 7 ఏళ్లే. సో 7 ఏళ్ల తర్వాత అది ఉన్నా మనకి పిల్లల్ని ఇచ్చే సామర్థ్యం ఉండదు, ఎందుకంటే పళ్ళు ఊడిపోతాయి. పళ్ళు ఊడిపోయిన గొర్రె దాన్ని గమ్మర్ అంటాం, బ్రోకెన్ మౌత్ గమ్మర్ అంటాము. ఈ బ్రోకెన్ మౌత్ గమ్మర్ పళ్ళు లేకపోవడం, పళ్ళు లేకపోతే గడ్డి తినలేదు, గడ్డి తినని గొర్రె మీకు పిల్లల్ని ఇచ్చే సామర్థ్యం ఉండదు. సరియైన పోషణ ఉంటేనే అన్ని ఉంటాయి. కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకుని ఈ సలహాలు సూచనలు పాటించి శాస్త్రోక్తంగా శాస్త్రీయంగా మనం కానీ చేస్తే లాభదాయకంగా ఉంటుంది. సార్ మీరు అన్నారంటే ట్విన్స్ పొట్టేల్ని తీసుకున్నట్టయితే చాలా ఇంకా క్వాలిటీ ఉంటుంది. సో అదే ఎలా గుర్తించాలి అంటారు? అంటే రైతు సోదరులు చెప్పిన దాన్ని పట్టే రైతు సోదరులు మనకి చెప్తారు, ఇది కవలగా పుట్టింది, దీని 3 పిల్లలు 4 మహబూబ్ నగర్ మేకలు అన్నాను. మేము మా దగ్గర 7 పిల్లల్ని ఇచ్చిన మేకను కూడా మా ఫామ్ లో మేము తెచ్చి పెట్టుకోవాల్సి వచ్చింది జన్యు సామర్థ్యాన్ని అసెస్ చేయడానికి. సో అన్ని పిల్లల్ని ఇవ్వగలదు, ఎట్ ద సేమ్ టైం అన్ని పిల్లలకి పాల ఉత్పత్తిని సమానంగా ఇవ్వగలిగిన శక్తి కూడా ఆ మేకకుంది. అది కూడా ఇంపార్టెంట్ మనకి, అన్ని పిల్లల్ని సాకగలిగిన గుణం. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ మదరింగ్ ఎబిలిటీ. ఆ సాకే తల్లి గుణం, అన్నింటికీ పాలు ఇవ్వగలిగిన గుణం, ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉండాలి. అందుకని మనం దీన్ని చూడాలి. మీరు అన్నట్టుగా మనం చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటే తల్లి గుణంతో పాటు ఈ వయసు నిర్ధారణ చేసి సరి అయిన బ్రీడ్ అంటే దాని జాతి లక్షణాలుండి వయసుని చూసి సలహాలు తీసుకుని చేసుకుంటే బాగుంటుంది. రైట్ సార్. అలాగే ఒక రైతు గొర్రెల పెంపకం పెట్టాలి అని అనుకుంటే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో తరువుగా చాలా మంది గ్రాడ్యుయేట్స్ కూడా ఈ మేకలు గొర్రెల పెంపకంలో చాలా చక్కటి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఒకవేళ అలా పెట్టాలి అని అనుకుంటే ఫామ్ సైజ్, అసలు బేసిక్ ఫామ్ సైజ్ ఎంత ఉండాలి అని అంటారు? దాని స్క్వేర్ ఇది మనము శాస్త్రీయంగా కానీ ఈ గొర్రెలు మేకల పెంపకం చేపట్టాలి అంటే గమనించండి, ఒక గొర్రెకి గృహవసతి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఆ పాత రోజులలో ట్రెడిషనల్గా వాళ్ళు చేసినట్టుగా చుట్టూ ముళ్ళకంప పెట్టి అందులో ఉంచుతాను అంటే అది కుదరదు. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు ఎప్పుడు బాగుంటాయని ఏం లేదు. ఇప్పుడు శీతాకాలం గురించి మనం మాట్లాడుతున్నాం. శీతాకాలంలో మీకు తెలుసు, శీతాకాలంలో ఈ చల్లటి గాలుల బారిన పడిన గొర్రెలకి నార్మల్ గా ఇచ్చే పోషణ కంటే 20% అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. దాని పోషణ యాజమాన్యం వైజ్ మనం తీసుకోవాలి. అది ఒక్కటే కాకుండా పోషణ యాజమాన్యం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే వాటి శరీర ఉష్ణోగ్రతని మెయింటైన్ చేయడానికి నార్మల్ గా తీసుకునే ఆహారానికి 20% అదనంగా కావాల్సి ఉంటుంది. ఈ అదనంగా ఇవ్వాలి అంటే మనం దానికి సంబంధించిన పరిస్థితులు మన దగ్గర ఉండాలి. అంటే ఎన్ని గొర్రెలు మేకలకి ఎంత భూమి కావాలి పచ్చగడ్డి పెంచడానికి, ఎన్ని గొర్రెలు మేకలని ఎంత ఏరియా కొట్టంలో మనం వాటిని పెట్టొచ్చు, కొట్టం ఒకటే ఉంటే సరిపోతుందా, దొడ్డి కూడా ఉండాలా, మనకి మేపే పద్ధతులని ఆధారంగా మనం ఈ పని చేస్తాం. మనం గమనిస్తే ప్రతి 25 పెద్ద గొర్రెలు మేకలకి 1 ఎకరంలో పచ్చగడ్డి పెంచుండాలి. ఆ పచ్చగడ్డి 1 సంవత్సరానికి 25 అడల్ట్ పెద్ద గొర్రెలు మేకలకి సరిపోతుంది. ఈ సంవత్సరం పొడవునా పచ్చగడ్డి మనం సప్లై చేయగలుగుతాం. అదే పొట్టేలు పిల్లల విషయానికి వస్తే ప్రతి ఎకరంలో పెంచిన పచ్చగడ్డి 50 పిల్లలకు సరిపోతుంది సంవత్సరానికి. మనం 50 పిల్లల సంవత్సరాన్ని మనం ఉంచుకోలేము ఎట్లయినా. 6 నెలలకి మార్కెటింగే మార్కెట్ మాంసం కోసం ఇస్తుంటాం కాబట్టి మనం బ్యాచ్ల వైజ్ గా మనం మార్చుకోవడం అయినా సరిపోతుంది. ఒక బ్యాచ్ 50 గొర్రెలు ఒక 3 నెలలు పెంచుతాం అంతే. 3 నెలలు తల్లి దగ్గర పాలు తాగుతుంది, తర్వాత 3 నెలలు మనం పెంచుతాము. ఈ 3 నెలలకి 20 కిలోల బరువు రాగానే మార్కెట్ చేస్తాం. ఈ రకంగా మనం చేసుకుంటూ పోయినా ఒక 50 గొర్రెలు, 50 అంటే 200 గొర్రెల్ని 1 సంవత్సరానికి సరిపోవచ్చు 1 ఎకరం పచ్చగడ్డి. బ్యాచ్లు వెళ్ళిపోతుంటాయి కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని మనము వాటికి పచ్చగడ్డి పెంచుకోవడము, ఏ రకం పచ్చగడ్డి పెంచాలనేది కూడా మనం చూసుకోవాలి. ఇక కొట్టం విషయానికి వస్తే ప్రతి పెద్ద గొర్రెకి 1 చదరపు మీటర్ కావాలి కొట్టంలో.
సో ఇప్పుడు మనం మన తెలంగాణ భాషలో మాట్లాడితే గజాల లెక్కను మాట్లాడతాం. 100 చదరపు గజాల కొట్టము 100 గొర్రెలకు సరిపోతుంది. పెద్ద గొర్రెలు 100 మేకలకు సరిపోతుంది. కొట్టం ఉండగానే సరిపోదు, దొడ్డి కూడా కంపల్సరీ. ఎందుకంటే వాటికి కావాల్సిన మినిమం వ్యాయామం వాటికి చేరాలి అంటే కొట్టము దీనికి డబుల్. 100 గజాల కొట్టము 200 గజాల దొడ్డి, లేదా 100 గజాల కొట్టము 300 గజాల దొడ్డి మనం ఏర్పాటు చేసుకుని ఆ కొట్టంలోకి ఒకటే గేటు, లోపలికి రావడానికి బయటకు వెళ్ళడానికి ఒక గేట్ పెట్టుకుని 5 ఫీట్ల గేట్ పెట్టుకుంటే వీటిని బయటికి మేతకు తీసుకెళ్లాలన్నా మళ్ళీ లోనికి తీసుకురావాలన్నా ఒకటే గేట్ ఉండాలి, ఇంకొక గేట్ ఉండకూడదు బయటికి. ఎందుకంటే మనము మన పనుల ఒత్తిడిలో పడి రేపు కుక్కలు లోపలికి వచ్చి ఉంటే కుక్కలు పట్టేస్తాయి, తోడేలు పట్టేస్తాయి, వీటిని ప్రిడేటర్స్ అంటాము. వీటి నుండి మనం కాపాడుకునేటట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. 100 గజాల కొట్టానికి మనం ఒక పైన కప్పు ఉంటే దాన్ని కొట్టమంటాము. కింద మాత్రం మురం నేల సరిపోతుంది, మట్టితో ఉన్న మురం. మనకు తెలుసు మురం అంటే మన తెలంగాణలో మురమే అంటాము, ఇది గ్రావెల్ అంటాము ఇంగ్లీష్ లో. దీన్ని మనం మురం కానీ ఏర్పాటు చేసుకుంటే తొందరగా అవి మూత్రం అక్కడే వేస్తాయి, పేడ అక్కడే వేస్తాయి. సో ఆడ బురద ఏర్పడకుండా తొందరగా అబ్జార్బ్షన్ అయ్యేటట్టుగా ఉంటే, ఇంకిపోయేటట్టుగా ఉంటే, కొట్టం కూడా నార్త్ సౌత్ డైరెక్షన్ లో కనుక మనం పెట్టుకుంటే ఉదయ పెండ సాయంత్రం ఎండ పడి నేల తొందరగా డ్రై అవుతుంది. సో ఇవి బయటికి మేతకెళ్లి మేత నుండి వచ్చేటప్పటికి కొట్టం లోపల నేల డ్రై అయిపోయి ఉంటే, వీటికి తేమ శాతం లేకపోతే ఇవి బాగా ఆరోగ్యంగా ఉంటాయి. ఒకవేళ మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ వసతుల విషయంలో ఏమవుతుంది అంటే లోపల తేమ శాతం పెరిగి ఇవి బ్రాంకో న్యూమోనియా బారిన పడి ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడి చచ్చిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది గొర్రెల్లో. కాబట్టి మనం నార్త్ సౌత్ డైరెక్షన్ లో కొట్టం ఏర్పాటు చేసుకోవడము, కింద నేల మురం ఉండేటట్టుగా చూసుకోవడము, ప్రతి 3-4 నెలలకు ఒకసారి టాప్ 5 ఇంచ్ లేయర్ మురం మట్టి, ఎందుకంటే మూత్రము పేడ అక్కడ పడి ఇంకిపోయి ఉంటుంది కాబట్టి అది మనకు ఫెర్టిలైజర్ గా పనిచేస్తుంది. తీసుకెళ్లి మనం మళ్ళీ మన పశుగ్రాసాలలో ఆ క్షేత్రంలో వేసుకోవచ్చు. ఇది కొట్టం విషయానికి వస్తే. పిల్లల విషయానికి వస్తే ఓన్లీ నేను పొట్టేలు పిల్లల పెంపకమే చేపట్టాలి, నాకు ఆడవి వద్దు, బ్రీడింగ్ వద్దు అని అనే రైతులకు కూడా ఇదే కొట్టం సేమ్ 100 గజాల కొట్టము 200 గజాల దొడ్డి సేమ్ లోపలే ఇక బయటికి మేతకే పంపకుండా గొర్రె పొట్టేలు పిల్లల్ని పెంచుకోవచ్చు. ఓకే, అంటే మనకి ఎకరం పొలం అవసరం ఏమి లేదు. ఎకరం పొలం పచ్చగడ్డి కోసం కంపల్సరీ వేటికైనా. ఇప్పుడు 100 గజాల కొట్టంలో 100 గొర్రెలు పెట్టొచ్చు అని చెప్పాను. 100 గజాలలో 100 గొర్రెలు పెట్టినప్పుడు 4 ఎకరాల్లో పచ్చగడ్డి పెంచాలి. ప్రతి 25 గొర్రెలకు 1 ఎకరం. ఈ పరిస్థితి మనం క్రియేట్ చేయకపోతే రేపు మేత ఏముండదు, మేత లేకపోతే ఎదుగుదల ఉండదు, సరి అయిన మేతలేము, అంతా మనం దానా పెట్టే పెంచలేము. పచ్చగడ్డి కంపల్సరీ. హెర్బివోర్స్ ఇవి, నెమరు వేసే జాతులు. ఈ నెమరు వేసే జాతులకి మనం తప్పనిసరిగా పచ్చగడ్డి ఇవ్వాల్సిందే. ఇవి ఎండుగడ్డి అంత ఇష్టంగా తీసుకోవు, కానీ తేమ తక్కువ చేసి మనం పెంచిన నీడకి ఆరబెట్టిన గడ్డి జాతులు ఉంటాయి, అవి హే అంటాం వాటిని. హే పెట్టినా ఇవి తింటాయి. కాకపోతే అప్పుడే పెంచిన రకరకాల జాతులు ఉన్నాయి. ఇప్పుడు మనం పప్పు కోసం పెంచుకున్న శనగ, పెసర, మినుము, ఆ చెత్త అంటాము. మనం పప్పు తీసుకున్న తర్వాత మొదటి మేజర్ ఉత్పత్తి తీసుకున్నాక రిమైనింగ్ అది మామూలుగా కట్టే అంటాము, అది చెత్త. అది కూడా ఇవి ఇష్టంగా తింటాయి. పప్పు జాతి గడ్డి అది. ఆ పప్పు జాతి గడ్డి కూడా వీటికి ఇష్టంగా తినడానికి ఏర్పాటు చేయొచ్చు. సో మనం ఈ రకంగా మనం ఆలోచన చేసుకుంటూ పచ్చి మేత ఎన్ని ఎకరాల్లో పెంచాలి, అదే విధంగా కొట్టంతో పాటు దొడ్డి, ప్రిడేటర్స్ నుండి కాపాడటము, చుట్టూ చైన్ లింక్ మెష్, చుట్టూ చైన్ లింక్ మెష్ కంచె వేసుకుని మనం ఏర్పాటు చేసుకోవటం వల్ల ప్రిడేటర్స్ నుండి కాపాడొచ్చు, వాటికి కావాల్సిన వ్యాయామం ఇవ్వచ్చు. మనకి అందుబాటులో మనకి పచ్చగడ్డి దొరికినా దొరక్కపోయినా ఒక 3-4 గంటలు బయట వాటిని తిప్పడం వల్ల వాటికి కావాల్సిన వ్యాయామం దొరుకుతుంది. ఆ వ్యాయామంతో పాటు ఎదుగుదల బాగుంటుంది, రోగకారక క్రిములు అంత తొందరగా దరిచేరు. సో ఇప్పుడు శీతాకాలం పర్టికులర్ గాను చాలా ఎక్కువ సీజన్, బాగా మధ్యలో ఉన్నాం కరెక్ట్ గాను. సో ఈ సీజన్ లో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో వ్యాధులు కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫుడ్ తీసుకోవడానికి కూడా అవి కొంచెం సతాయిస్తూ ఉంటాయి ఇప్పుడు. సో ఇప్పుడు అసలు ఫుడ్ ఎటువంటి ఆహారాన్ని వాటికి ఇవ్వాల్సి ఉంటుంది అంటారు పర్టికులర్ గా? అంటే కొంచెం వేడివేడిగా ఇవ్వాల్సిన ఆహారం ఏమైనా ఉంటుందా? అలాంటివి ఏమైనా కొన్ని ఉన్నాయంటారా ప్రికాషన్స్? మామూలుగా గొర్రెలు మేకలకి వాటి శరీర బరువులో 2.5 నుండి 3
లీటర్లు వాటి శరీర బరువు తగ్గట్టుగా దాదాపుగా 2.5 నుండి 3 లీటర్లు తప్పనిసరిగా నీళ్ళు అందుబాటులో ఉండాలి. అవి తాగాలి. శీతాకాలం కూడా తాగాలి. ఆ తాగడం ఈ శీతాకాలంలో చల్లటి నీళ్లు మామూలుగా మనం నీటి తొట్టి ఆరు బయట పెడతారు. ఆ నీటి తొట్టెలో నీళ్లు మొత్తం చల్లబడిపోయి జివ్వుమంటాయి పళ్ళు, నోట్లో నోరుకి పెట్టగానే జివ్వుమని తాగలేవు. గోరువెచ్చటి నీళ్లు వాటికి అందుబాటులో ఇచ్చేటట్టుగా చూస్తే, నార్మల్గా వేసవి కాలం అయితే ఎక్కువగా శరీర ఉష్ణోగ్రతని తట్టుకోవటానికి డిస్పేషన్ ఎక్కువగా లేకుండా ఎక్కువ నీళ్లు తాగి వేడిని నీటి ద్వారా పోగొట్టుకుంటాయి, ఏది చెమట ద్వారా పోగొట్టుకుంటాయి. కానీ శీతాకాలంలో శరీరంలో ఉన్న వేడి ఒకవేళ కానీ అధికంగా ఉత్పత్తి అయితే బయటికి పోవాలంటే మూత్రం ద్వారానే పోవాలి. అందుకని దానికి తగ్గట్టుగా నీళ్లు తాగాలి. ఇదే కాకుండా ప్రతి గొర్రెకి పోషణ విషయాన్ని గమనిస్తే ఈ శీతాకాలంలో పోషణ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అంటే వాటి శరీర బరువులో 3% తినాలి. అవి 3% ఏంటి అంటే అది ఘన పదార్థం తినాలి. ఘన పదార్థం తినాలి అంటే తప్పనిసరిగా పచ్చగడ్డితో పాటుగా మనం దానా కూడా వాటికి అందుబాటులో పెట్టాల్సి ఉంటుంది. ఈ దానా పెట్టకుండా కేవలం గడ్డి, బయట దొరికే గడ్డి తినడం వల్ల ఎదుగుదల సామర్థ్యం ఎక్కువగా ఉండదు పిల్లల్లో ముఖ్యంగా. అందుకే మీరు గమనించండి, ట్రెడిషనల్ గా శాస్త్రీయంగా పెంచకపోతే 20 కిలోల బరువు తూగాలి అంటే పిల్లలు, పొట్టేలు పిల్లలు సంవత్సరంన్నర పడుతుంది, ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ మేత పెట్టకపోవడం వల్ల. కానీ మనము శాస్త్రీయంగా యాజమాన్యం చేసే పరిస్థితులలో ప్రతి గొర్రెకి ప్రతి తల్లి నుండి పిల్లని వేరు చేయటం 3 నెలల తర్వాత, 3 నెలల వరకు తల్లి దగ్గర పాలు తాగుతుంది. కానీ ఈ పిల్లలు ఈ శీతాకాలం బారిన పడి, చలి బారిన పడి ఇవి తొందరగా చనిపోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది శీతాకాల చలిగాలుల వల్ల. చలిగాలుల నుండి కాపాడటము, కొట్టంలో వీలైతే పిల్లల సంరక్షణ కోసము లైట్స్ కూడా పెట్టుకోవచ్చు. మనం కొంచెం 100 వాట్ బల్బ్స్ లాంటివి పెట్టుకోవటము, వెచ్చదనాన్ని ఇవ్వటము, చుట్టూ గౌనె పట్టాలని కట్టడము, చలిగాలి నుండి కాపాడడానికి మనం ఏర్పాటు చేసుకోవాలి. తల్లి నుండి పాలు తాగినంత వరకు ఎదుగుదల బాగుంటుంది. నుండి వేరు చేయగానే వాటి ఎదుగుదల పడిపోతుంది, చాలా కొత్తగా మారిపోతుంటాయి. అప్పటికే అది 1వ నెల నుండే దాదాపుగా పిల్లలు గడ్డి తినడం స్టార్ట్ చేస్తాయి. వాటికి క్రీప్ ఫీడింగ్ అంటాము, స్టార్టర్స్ అంటాము, ఇస్తాము. ఆ దానా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దానాల గురించి రైతు సోదరులు తప్పనిసరిగా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలి, మా దగ్గరలో ఉన్న శాస్త్రవేత్తల సలహా తీసుకోవాలి, తీసుకుని పాటిస్తే బాగుంటుంది. రైట్ సార్, మీరు అన్నట్టుగా అంటే వెచ్చదనాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది, కాస్త వేడిగా ఉన్న వాటర్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నారు. సో మనం అనుకున్నట్టుగా దాదాపు 100-200 గొర్రెల క్వాంటిటీ, మేకల క్వాంటిటీ కానీ ఎక్కువ ఉంటుంది ఒకే షెడ్లో. సో ఇవ్వాలి అని అనుకుంటే వాటికి ఎలాంటి నీటి వసతిని ఏర్పాటు చేయాలి అంటారు? ఒకేసారి మనం వేడి నీటి ఇవ్వాలనుకుంటే నీటి వసతి ఎట్లా ఉండాలి వాటికంటే? ఆహారం మామూలుగా అప్పుడే బావిల నుండి, చేద బావుల నుండి నీళ్లు తీసినా, బోర్వెల్ నుండి వాటర్ ఇచ్చినా ఆ వాటర్ వెచ్చగా ఉంటుంది, అది సరిపోతుంది. ఆ మాత్రం అంటే ఆ జాగ్రత్త తీసుకోవాలి. కుంటల్లో ఇప్పుడు చెరువులు, ఎండిపోతున్న చెరువుల్లో కుంటల్లో నీళ్లు చాలా చల్లదనంగా ఉంటాయి. అవి తాగించడానికి కాకుండా వాటిలో తాగించకుండా ఉండటం కూడా ఇంకొక దానికి మంచిది. ఏంటంటే పరాన్నజీవుల వ్యాధులు రావు. మనము ఫ్రెష్ వాటర్, క్లీన్ అడ్లిబిటం వాటర్ అంటాము. అది కొంచెం గోరువెచ్చటి నీళ్లు, ఈ పరిశుభ్రమైన నీళ్లు ఎప్పుడు అందుబాటులో ఉండాలి గొర్రెలకైనా పిల్లలకైనా. దానికోసమని మనం మాట్లాడింది. ఈ కొట్టంతో పాటు దొడ్డిలో మనము బయట నీటి తొట్టిని బయటనే పెడతాం. ఆ బయట పెట్టిన నీటి తొట్టే ఎప్పుడు కొట్టంలో పెట్టాం. గొర్రెలకి నీటి తొట్టే దొడ్లో పెడతాం. ఎందుకంటే అవి నీళ్లు తాగుతూ పడేస్తే కొట్టంలో తేమ శాతం పెరిగే ఆస్కారం ఉంటుంది అని. ఆ సందర్భంలో మనము బయట పెట్టిన దానిలో అప్పుడే బోర్వెల్ నుండి వాటర్, అప్పుడే తీసిన వాటర్, వెచ్చటి వాటర్ ఇవ్వటం బెటర్. ఇది మనం జాగ్రత్త తీసుకోవాలి. సో గొర్రెల్ని మనం మేపే పద్ధతిని గురించి వివరించండి. అంటే ఒక డేకి తీసుకుంటే వాటికి ఇచ్చే ఆహారం గానీ, ఏదైనా బయటికి తీసుకెళ్లడం గానీ, తీసుకురావడం గానీ, ఆ మేపే పద్ధతిని గురించి వివరించండి. గొర్రెలు, మేకల్ని మేపే పద్ధతులు 3 రకాలుగా ఉంటాయి. సాంద్ర పద్ధతి. మనకు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హరీష్ గారు నమస్తే అండి. హరీష్ గారు హలో, నమస్తే అండి. హరీష్ గారు, మీరు టీవీ చూస్తే టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టుకుని సార్ ఉన్నారు, మీ ప్రశ్న నేరుగా అడగండి. చెప్పండి. హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. సార్, అయితే గొర్రె పొట్టేలు దానికి గడ్డి జాతులు ఏం కలగమంటారు? గొర్రె పొట్టేళ్ళని మాత్రమే పెంచాలి అంటే అప్పుడే పాలు మానేసిన 3 నెలల వయస్సు పూర్తయిన గొర్రె పొట్టేళ్ళని ఎంపిక చేసుకుని
వాటిని పెంచడానికి ముందే 3 నెలల ముందే మనం గడ్డి ఉత్పత్తి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మొదటిసారిగా మనం విత్తనం పెట్టుకున్న తర్వాత ఈ గడ్డి కోతకి రావటానికి 90 రోజుల సమయం పడుతుంది. సో ఈ 90 రోజుల సమయానికి మనకి వచ్చే గడ్డి జాతులు పప్పు జాతి గడ్డి చాలా రకాలు ఉన్నాయి. వీటిలో హెడ్జ్ లూసర్న్ అని, ఇది పెరెనియల్, చాలా ఒక 4-5 ఏళ్ళు మనకి గడ్డి వస్తూనే ఉంటుంది. ఈ హెడ్జ్ లూసర్న్ విత్తనాలను తెచ్చుకుని మనము మామూలుగా పత్తి అచ్చు అంటాము ఊళ్ళలో, మీకు ఐడియా ఉంది. పత్తి అచ్చు ఆ మాత్రం గ్యాప్ ఇచ్చి మనం ఆ విత్తనాలను పెట్టుకుంటే వాటికి ప్రతి 15 రోజులకు ఒకసారి, వారం నుండి 15 రోజులకు ఒకసారి భూమి పరిస్థితిని బట్టి మనం నీటి తడి ఇచ్చుకుంటూ మనము హెడ్జ్ లూసర్న్ విత్తనాలను కానీ పెట్టుకుంటే మీకు మొదటి కోత వస్తుంది. ఆ తర్వాత కూడా ప్రతి 40 రోజులకు ఒకసారి కోత వస్తుంది. హెడ్జ్ లూసర్న్ వెరైటీ ఒకటి. ఇంకా మీకు పప్పు జాతి గడ్డి విషయానికి వస్తే లూసర్న్ అని, బర్సీమ్ అని, పిల్లి పెసర, అలసందలు అంటే కౌపి, బొబ్బెర్లు అంటాము, జనుము అంటాము. ఈ రకాల ఏ జాతిని పెట్టుకున్నా మనకి ఇది బయట తిరిగి మేసిన గడ్డికి తోడు ఈ గడ్డి, ఇది పప్పు జాతి గడ్డి, ఇదే మొత్తం ఇయ్యలేము. ఇది వాటికి మామూలుగా ఒక గొర్రె పొట్టేలు రోజుకి ఒక 2 కిలోలు గడ్డి, 3 కిలోల గడ్డి తింటుంది అనుకుంటే బయట తిరిగి మేసిన గడ్డికి తోడు ఇది 1 కిలో ఈ పప్పు జాతి గడ్డి మనం ఇచ్చే ఏర్పాటు చేసుకుంటే, లేదా దీంతో పాటు మనము ధాన్యపు జాతి గడ్డి కూడా పెట్టుకుంటే దాన్ని ముక్కలు చేసి ఇస్తే అది 2 కిలోలు, ఇది 1 కిలో. మన దగ్గర చాలా రకాలు ఉన్నాయండి. అంజాన్ గడ్డి ఉంది, గినీ గడ్డి ఉంది, మల్టీకట్ సోర్గం వెరైటీ ఉంది, జొన్న ఉంది, మొక్కజొన్న ఉంది. ఏమంటారు? నేపియర్ కూడా ముక్కలు చేసి పెట్టొచ్చు, చాపింగ్ చేసి పెట్టుకోవచ్చు. నేపియర్ గడ్డి 2 కిలోలు, ఈ హెడ్జ్ లూసర్న్ గడ్డి 1 కిలో గాని మనం ఇచ్చే ఏర్పాటు చేస్తే కడుపుబ్బరం రాకుండా కాపాడుకోవచ్చు పొట్టేళ్ళని, ఎదుగుదల బాగుంటుంది. దీంతో పాటు దానా కంపల్సరిగా ఇవ్వాలి. దానా రోజుకి మొదటి నెలలో 100 గ్రాములు ఇస్తే, 2వ నెల 150 గ్రాములు, 3వ నెల 200 గ్రాములు, ఈ రకంగా ప్రతిరోజు పిల్లకి మనం ఇస్తే దీన్ని ఛాలెంజ్ ఫీడింగ్ కాన్సెప్ట్ అంటాము. అంటే దాని జన్యు సామర్థ్యాన్ని మనం పూర్తిగా తెచ్చుకోవాలి అంటే, తొందరగా ఎదుగుదలను మనం రావాలి అంటే, తొందరగా మనం మార్కెట్ చేసుకోవాలి అంటే పోషణ యాజమాన్యంలో తప్పకుండా మెలకువలు తీసుకోవాలి. ఈ గడ్డితో పాటు దానా కూడా ఇస్తే వాటికి కావాల్సిన పోషక పదార్థాలు చెందుతాయి. ఎందుకంటే మీకు తెలుసు, ఎదుగుదల అంటే బాడీ వృద్ధి చెందడం, అంటే మజిల్ డెవలప్మెంట్ కావాలంటే వాటికి మాంసకృతులు కావాలి. మాంసకృతులు కావాలంటే దానా ద్వారా ఇవ్వాలి, పప్పు జాతి గడ్డి ఇవ్వాలి. ఇది మనం తీసుకోవాల్సింది. ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఓకే అండి, చెప్పండి చెప్పండి. అయితే మనం డీవార్మింగ్ కు ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా? తప్పకుండా. మీకు ఇంత అనుభవం ఉంది, మాకు అర్థమైంది. డీవార్మింగ్ నట్టల నివారణ మందులు తప్పనిసరిగా ఇవ్వాలి. కానీ ఎలా ఇవ్వాలి అనేది మీరు గమనిస్తే, ప్రతి గొర్రె కింద పెరిగిన గడ్డిని తినే అలవాటు ఉన్న వాటికి గడ్డితో పాటు పరన్నజీవుల వ్యాధులకు సంబంధించిన గుడ్లు కూడా గడ్డితో పాటు తింటాయి. ఆ పరాన్నజీవుల గుడ్లు అవి వాటి శరీరంలోకి వెళ్ళిన తర్వాత డెవలప్ అయి పరాన్నజీవులుగా వృద్ధి చెందుతాయి. ఇది ఏ రకం పరాన్నజీవి అనేది మనకి బయట చూస్తే తెలియదు. కాబట్టి తప్పనిసరిగా పేడ పరీక్ష చేపించి పశువైద్యశాలకి తీసుకెళ్లి పేడ పరీక్ష చేపించి, పేడ పరీక్ష ద్వారానే తెలుస్తుంది దాని శరీరంలో ఏ పరాన్నజీవులు ఉన్నాయి. ఆ పరాన్నజీవులకు అనుకూలంగా పనిచేసే డీవార్మింగ్ మెడిసిన్ మాత్రమే వాడాలి. మనము డైరెక్ట్ గా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి, వెటనరీ మందులు అమ్మే మెడికల్ షాప్కి వెళ్ళిపోయి పరుగు మందు ఇవ్వు, ఆల్బెండజోల్ ఇవ్వు అని తెచ్చుకోకుండా దయచేసి రైతు సోదరులు గమనించండి. ఎప్పుడు ఒకేలాంటి పరాన్నజీవులు ఉండవు. శీతాకాలంలో వచ్చే పరాన్నజీవులు వేరు, కొన్ని పని చేయవు, చచ్చిపోతాయి. ఆ చావడాలు ఉండొద్దు. మరణాల శాతం తగ్గించుకోవాలి అంటే తప్పనిసరిగా పశువైద్యుని సలహాలు తీసుకుని పేడ పరీక్ష చేపించి పశువైద్యుని సలహాతోనే మందులు వాడాలి. ఎందుకంటే మనం రకరకాల మందులు ఉంటాయి, రకరకాల రోగాలు ఉన్నాయి, రకరకాల పరాన్నజీవులు ఉన్నాయి. ఏ పరాన్నజీవులు ఎలా ఎప్పుడు పనిచేస్తాయి అనేది మీకు తెలియదు. కాబట్టి పేడ పరీక్ష ద్వారా చేయండి. ఓకే అండి, రైట్ సార్. మనము పోషణ అంటే మేత పెట్టే పద్ధతి ఎలా ఉండాలి, మేపే పద్ధతి గురించి మాట్లాడాలి. ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్నట్టుగా అవును, అసలు పిల్లల్లో మరణాల శాతం చాలా ఎక్కువగా అండి. ఈ మరణాల శాతం ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణము పోషణ
సంరక్షణ యాజమాన్యం బాగా లేకపోవటం. అవును. ఇది మనం గమనిస్తే అసలు పిల్లలు పుట్టినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మీరు గమనించండి. పోషణ యాజమాన్యం అని మాట్లాడుతున్నాం కానీ అసలు పుట్టినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. పుట్టినప్పుడు ఆ పిల్లలకి తల్లి నుండి బయటకు వచ్చిన పిల్లల్ని వాటి శరీరం పైన ఫ్లెమ్ ఉంటుంది, మ్యూకస్ ఉంటుంది. అప్పటి వరకు వెచ్చటి వాతావరణంలో ఉన్న పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఈ వాతావరణంలో రాగానే అవి చలికి గురవుతాయి, చిల్స్ అంటాము. ఈ చిల్స్ కి గురయ్యి అవి చచ్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. 2 ముక్కు రంధ్రాల్లో కూడా ఫ్లెమ్ ఉండొచ్చు, మ్యూకస్ ఉండొచ్చు. బ్రీతింగ్ సరిగ్గా అవుతుందా లేదా, శ్వాసలు ఆడుతున్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత రైతుదే. మీరు ఈ రకంగా చూస్తే అందుకని ఆ జాగ్రత్త, శ్వాసలు ఆడుతున్నాయా లేదా, శ్వాసలు ఆడట్లేదు, ముక్కు రంధ్రాల్లో ఫ్లెమ్ ఉంది, మ్యూకస్ ఉంది, వెంటనే వాటిని తలకిందులుగా వేలాడదీయటం, వెనుక కాలను పట్టుకుని వేలాడదీయటం. ముక్కులో ఉన్న మ్యూకస్ బయటకు వచ్చేస్తుంది. అప్పటికీ రాలేదు, గడ్డి పరకతో ముక్కుల్లో టిక్లింగ్ చేయటం, అవి తుమ్ముతాయి, పెద్దగా గట్టిగా తుమ్ముతాయి. తుమ్మడం వల్ల ముక్కు రంధ్రాల నుండి బయటకు వచ్చేస్తుంది. ఈ జాగ్రత్త. 2 తల్లి మొదటిసారిగా ఈనిందనుకోండి పిల్ల పైన ఉన్న ఫ్లెమ్ ని నాకదు. తల్లి చాలా ఎక్స్ట్రాడినరీ రిసెప్షన్. అది తల్లి మొత్తం పిల్ల పైన ఉన్న ఫ్లెమ్ ని నాకేసి ఆ చలిబారి నుండి కాపాడుకుంటుంది. అది తల్లి గుణం. అది లేదు, మొదటిసారిగా ఈనింది ఆ తల్లి తెచ్చుకోవద్దు. అందుకే చెప్పా, మొదటిసారిగా ఈనిందాన్ని తెచ్చుకోవద్దు. ఒకసారి ఈని పిల్లని సాకిన గుణమున్న గొర్రెనే తెచ్చుకోవాలి. అందుకని ఆ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్ని కాపాడుకోవచ్చు. 2 పిల్లలు మంచి బరువుతో పుట్టాలి, ఆరోగ్యంగా పుట్టాలి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు సరైన పోషణ ఇవ్వాలి ఆ తల్లికి. దాదాపుగా రైతు సోదరులు బయట మేస్తుంది సరిపోతుందిలే, ఇంకా దానికి ఏం పోషణ అనుకుంటారు. కానీ చివరికి ఈనిన తర్వాత అయితే ఈనకపోవచ్చు, ఈనలేక అబార్షన్ కావచ్చు, ఈనిన సరైన బరువుతో పుట్టకపోవచ్చు, ఆ పుట్టిన సరైన బరువు లేకపోతే అది ఎదుగుదల బాగుండకపోవచ్చు. ఇన్ని నష్టాలు ఉంటాయి. కాబట్టి తల్లికి సరి అయిన పోషణ ఇవ్వాలి, పిల్ల పుట్టిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. 15 నిమిషాల నుండి 20 నిమిషాల లోపల పాలు తాగాలి. ఆ పిల్ల నిలబడి తల్లి దగ్గర పాలు తాగాలి. అలా తాగిన పిల్లలకి ముర్రుపాలు అంటాము. ఆ ముర్రుపాల ద్వారా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ పాలల్లో. ఆ పిల్లలకి అంత తొందరగా ఆ పాలు ఇవ్వటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఈ పిల్లల సంరక్షణ మళ్ళీ బయట శీతాకాలం చల్లటి గాలులు కాపాడుకోవడానికి లైట్స్ ఏర్పాటు చేసుకోవటము, గోనె పట్టాలని కట్టుకోవడము, తల్లిని పిల్లని రెండింటిని కాపాడుకుంటే ఆ పిల్లల మరణాల శాతం తగ్గించవచ్చు. రైట్ సార్. రంగారెడ్డి నుంచి కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఉన్నారు, సార్తో మాట్లాడండి. టీవీ చూస్తే టీవీ వాళ్ళే మ్యూట్ లో పెట్టుకోండి. సరే మేడం. సార్ చెప్పండి, ప్రశ్న అడగండి. నమస్తే మేడం. చెప్పండి. టీవీ చూడకుండా అడగండి సార్ ప్రశ్న. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ ఇది మేక పిల్లలకు, చిన్న మేక పిల్లలు ఉంటాయి కదా సార్, ఇప్పుడు 1 month 2 months లోపు. చెప్పండి. ఆ పిల్లలకి మొత్తం ఇట్లా తుప్పుడు పుట్టుంది, అది పేను కొరుకుతుంది సార్. అది బాహ్యపరాన్న జీవులు. ఈ గొర్రెలు మేకలకి బాహ్యపరాన్న జీవుల ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతరపరాన్న జీవులకి డివార్మింగ్ చేయాలి, నట్ట నివారణ మందులు ఎలా ఇచ్చుకోవాలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. కానీ బాహ్యపరాన్న జీవులు కూడా పేను కొరుకుతుంది అంటున్నాడు. ఈ రకరకాల బాహ్యపరాన్న జీవులు, గోమార్లు, పిడుదులు, నల్లులు, మిన్నల్లులు, పేలు, చాలా రకాల బాహ్యపరాన్న జీవులు వాటి శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి ఆ రక్తాన్ని పీల్చి అవి బతుకుతుంటాయి. ఈ పరాన్న జీవులు ఇవి. వీటిని నిర్మూలన ఎలా చేపట్టాలి అంటే ప్రతి సంవత్సరంలో 2 నుండి 3 సార్లు తప్పనిసరిగా బాహ్యపరాన్న జీవుల నిర్మూలన కోసము మనకి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్యూటాక్స్ అని, టాక్టిక్ అని రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ మందుల్ని పశువైద్యుని సలహాతో ఏ రకమైన పరాన్నజీవి ఉంది తెలుసుకుని, లేదా 2 నుండి 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి అన్నిటి మీద పిచికారీ చేయాలి. గొర్రెల మీద, మేకల మీద, పిల్లల మీద, అన్నింటి మీద. నాక్కోకుండా మూతికి మనం బుట్టి పెట్టడము, లేదా వాటికి అంతకుముందే మంచిగా నీళ్లు తాగిచ్చి ఆ తర్వాత ఈ పరాన్నజీవుల బాహ్య పరాన్నజీవుల నిర్మూలన కోసం పిచికారీ చేసుకుంటే ఈ నల్లులు, మిన్నల్లులు చచ్చిపోతాయి. వీటిని ఆ తర్వాత మిగిలిన నీటిలో కలిపిన మందుని వేస్ట్ చేయకుండా కొట్టంలో చల్లుకోవాలి. ఎందుకంటే కొట్టము ఈ పరాన్నజీవులకి అది ఒక అడ్డ. ఆ పరాన్నజీవులు కొట్టంలో కూడా లేకుండా ఒకసారి పిచికారీ చేసినాక గొర్రెల్ని, మేకల్ని, పిల్లల్ని బయటికి పంపించి మేతకు పంపించి
మనం కొట్టంలో ఈ మందు చల్లుకుంటే మళ్ళీ అవి తిరిగి వచ్చే లోపల ఈ కొట్టంలో ఉన్న ఈ పరాన్నజీవులను కూడా నిర్మూలన చేసుకోవచ్చు. ఇది తప్పనిసరిగా మనము ప్రతి 3-4 నెలలకు ఒకసారి మనం ఇది ఏర్పాటు చేసుకుంటే ఈ మీరు గమనించండి, పరాన్నజీవులు అవి బాహ్య పరాన్నజీవులు రక్తం పీల్చి బతుకుతుంటాయి. రక్తం తక్కువ కావటం వల్ల ఆ గొర్రెలు, మేకలు, పిల్లలు అన్నీ కూడా అనీమియా బారిన పడతాయి. అనీమియా బారిన పడింది, అనీమియా ఉంది, రక్తహీనత ఉంది అని ఎలా తెలుస్తుంది? ఇక్కడ నీళ్ళు వస్తాయి, వాటి గడ్డం కింద జౌల్ రీజన్ అంటాము, ఇక్కడ నీళ్ళు వస్తాయి. మనం ఏమంటాం? తలవాచింది అంటాము, నీళ్లు దిగింది అంటాము గొర్రెలు, మేకలు, పిల్లలకి. అది మనకి ముఖ్యమైన సూచన. ఆ గొర్రెలు, మేకలు, పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నాయి అంటే అయితే పరాన్నజీవులు పరాన్నజీవులైనా ఉండాలి, బాహ్య పరాన్నజీవులైనా ఉండాలి. కాబట్టి వీటి నిర్మూలన తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఆనంద్ గారు, ఇంకేదైనా సమస్య ఉందా అండి? లేదు మేడం, గిదే సమస్య. అది డెవలప్మెంట్, అది ఏమంటారు, దొడ్డుగా అవుతలేవు, రేంజ్ పెరుగుతలేవు, గిదే ఉంది మేడం. అనీమియా ఉంటే వృద్ధి కూడా ఉండదు, శరీర బరువు కూడా పెరగదు. మీరు తప్పనిసరిగా ఒకసారి దయచేసి మీ దగ్గరలో ఉన్న పశు వైద్యశాలకి మీరు వెళ్ళి ఒకటి రెండు పిల్లల్ని తీసుకెళ్లి చూపించి మీరు మందు ఏ విధంగా వాడాలి, ఏం వాడాలి, ఏముంది, మీకు అన్ని సలహాలు సూచనలు దొరుకుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్ సార్, మనం అంటే పోషణ గురించి మాట్లాడుతున్నాం, మేపే పద్ధతుల గురించి. అవునండి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము. వాటి పిల్లల సంరక్షణ బాగా ఉంటే మరణాల శాతం తగ్గుతుంది. మరణాల శాతం తగ్గిన పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. దానికోసం మనం పోషణ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు గమనించండి, కొలెస్ట్రాల్ ముర్రుపాలు ఆ పిల్లకి 15 నిమిషాలు 20 నిమిషాల లోపల తాగించగలిగితే దానికి వ్యాధి నిరోధక శక్తి పెరిగి తల్లి దగ్గర పాలు తాగటం అలవాటై తల్లి పాలు మొదటి నెల మామూలుగా ఒకవేళ తల్లి దగ్గర పాలు తాగుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. మొదటి నెల, 2వ నెల, 3వ నెల పాలు తాగటం ఎదుగుదల బాగుంటుంది కూడా తల్లి పాలు కారణంగా. ఇది కాకుండా మనము వాటికి మిల్క్ రీప్లేసర్ అంటాము. ఒకవేళ తల్లి పాలు ఉత్పత్తి సరిగ్గా చేయట్లేకపోతే మిల్క్ రీప్లేసర్ అంటాము. ఒకవేళ తల్లి కొన్ని సందర్భాల్లో పిల్లలు బాగుండి తల్లి చనిపోవచ్చు, అనాథ పిల్లలు అంటాము. ఈ అనాథ పిల్లలకి ఇంకొక తల్లి దగ్గర పాలు తీసి తాగించడము, లేదా గేదె పాలు కొంచెం డైల్యూట్ చేసి గోరువెచ్చటి 37 డిగ్రీల టెంపరేచర్ ఉన్న పాలను తాగించడము, చల్లటి పాలు తాగించకుండా. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత పెరగాలి. మనం చల్లటివి వాటి తాగిస్తే అసలే శీతాకాలం. ఈ శీతాకాలం ఇప్పుడు అవి చాలా వరకు ఇప్పుడు పుట్టుతుంటాయి. గొర్రెలు, మేకల్లో బ్రీడింగ్ సీజన్స్ ఉంటాయి. బ్రీడింగ్ సీజన్స్ అంటే అది జూన్ జూలైలో అవి కడతాయి. 5 నెలలు పూర్తయి ఇప్పుడు పుడుతుంటాయి. నవంబర్ డిసెంబర్ నెలలో పుడుతుంటాయి పిల్లలన్నీ కూడా. ఈ చలికాలంలో కాపాడుకోవాలి. ఈ చలికాలంలో కాపాడుకుంటే సరిగ్గా 3 నెలలకి మార్కెటింగ్ అంటే బ్రీడింగ్ కోసం కాకుండా మాంసం కోసం పెట్టేయడానికి రైతులు కొనడానికి మీకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో వస్తారు సంతకి. సో అప్పుడు ఈ పిల్లలన్నీ అందుబాటులో అప్పుడు ఉంటాయి. ఈ నవంబర్, డిసెంబర్లో పుట్టిన పిల్లలు ఈ యాజమాన్యం చేపడితే అప్పుడు మీరు మార్కెట్ చేసుకోవచ్చు. మంచి రేటుకు పోతాయి పిల్లలు, మంచి బరువు. 3 నెలల వయస్సుకి తల్లి దగ్గర మంచి పాలు తాగిన పిల్లలు దాదాపు 10 కిలోల బరువు తూగుతాయి. 10 కిలోల బరువు 3 నెలలకి తూగిన నెల్లూరు జాతి పిల్లలు మీకు ఇంకొక 20 కిలోల బరువు రావాలంటే ఇంకొక 10 కిలోలు యాడ్ కావాలి. 3 నెలలకే యాడ్ అవుతుంది. అంటే మనం మొత్తానికి మార్కెట్ చేసేది 6 నెలల వయసుకే. 6 నెలలు 7 నెలల వయసుకి మార్కెట్ చేసుకోగలిగితే 20 కిలోల బరువు వచ్చి రైతుకి అధికంగా ఆదాయం వస్తుంది కదా. దీన్ని మనం గమనించి చేసుకుంటే బాగుంటుంది. రైట్ సార్, మనకు తిరుపతి నుంచి కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో, నమస్తే సార్. సార్ ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. ఏం లేదు మేడం, ఇప్పుడు 4 రోజుల నుంచి మేక పిల్లలు తెల్లంగా దొడ్డిలో నల్లి పురుగులు వస్తున్నాయి. తెల్లగా పురుగు ఆకు పెడుతున్నాం. పరాన్నజీవుల వ్యాధి ఇది. దీనికోసం మీరు తప్పనిసరిగా వెంటనే మీ దగ్గరలో పశు వైద్యం దగ్గరికి 1-2 ఇలాంటి ఆ పురుగులు వస్తున్న ఆ గొర్రెల్ని లేదా మేకలు అన్నారు కదా, తీసుకెళ్లి పేడ పరీక్ష చేస్తారు. పేడ పరీక్ష చేసి ఏ మందు వాడితే చచ్చిపోతాయో పురుగులన్నీ కంప్లీట్ గా నిర్మూలన చేపట్టడం జరుగుతుంది. ఆ మందు మీరు వాడండి. ఇది రకరకాల పురుగులు ఉంటాయి, అంతరపరాన్న జీవులు, నెమటోడ్స్, సిస్టోడ్స్, ట్రెమటోడ్స్ అని బద్దె పురుగులు అయి ఉంటాయి.
నేలిక పాములు అయి ఉంటాయి, నులి పురుగులు అయి ఉంటాయి. అదే నేను అందుకే అనింది, సొంతంగా మందు వాడద్దు. అది ఏ పురుగు అంతరపరాన్న జీవి ఏది, దానికి ఏ మందు పనిచేస్తుందో పేడ పరీక్ష ద్వారానే తెలుస్తుంది. అది చేసి మందు వాడండి తప్పనిసరిగా నిర్మూలన. హలో చెప్పండి సార్. హాస్పిటల్ పోమంటారా? తప్పనిసరిగా 1-2 మేకల్ని తీసుకెళ్ళండి, వాళ్ళు పేడ పరీక్ష చేసి మీకు చెప్తారు. మీ దగ్గరలో తీసుకెళ్ళండి, అన్ని వద్దు, 1-2 తీసుకెళ్ళండి సరిపోతుంది. మీ దగ్గరలో గనుక జిల్లా కేంద్రం అయితే అక్కడ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ అని ఉంది, ADDL అంటాము. అక్కడ మీకు ఇమ్మీడియట్ గా పరీక్ష చేసి చెప్పేస్తారు. ఒకవేళ మీ పశు వైద్యశాలలోనే గనుక మీ పశు వైద్య డాక్టర్ గారు అందుబాటులో ఉంటే ఆయన చూసి మీకు మందు చెప్పేస్తారు. పరీక్ష చేసి చేయండి, లేట్ చేస్తే చచ్చిపోతాయి. రైట్ సార్, మనం అంటే ఇప్పుడు శీతాకాలంలోనే మీరు అన్నారు ముందుగానే ఇది సీజన్, పిల్లలు ఆల్రెడీ బర్త్ అయిపోయి మార్కెట్కి వెళ్ళిపోతాయి ఇంకొక 2 monthsలోనే. సో అసలు యాక్చువల్గా జత కలిసే పద్ధతి ఎలా ఉంటుంది అంటారంటే ఈ శీతాకాలంలో కూడా జత కడుతూ ఉంటాయా? మామూలుగా గొర్రెలు మేకల్ని గమనిస్తే గొర్రెలేమో సీజనల్లీ పాలిస్ట్రస్. అంటే ఇవి ప్రతి 17 రోజులకోసారి అండాన్ని విడుదల చేస్తాయి. సైక్లింగ్ ఎవ్రీ 17 రోజులకోసారి ఎదకొస్తాయి గొర్రెలైతే. మేకలైతే ఎవ్రీ 19 రోజులకోసారి ఎదకొస్తాయి. మనం 21 రోజుల కాలం అనుకున్నా కూడా, ఈ 17-19 గొర్రెలు మేకలు అనుకున్నా కూడా, మన పోషణ యాజమాన్యము, మన మిగతా అన్ని రకాల పరిశుభ్రత, కొట్టాన్ని మెయింటైన్ చేసే విధానము అన్ని బాగున్నా కూడా ఇవి ఎదకు రావటానికి వాతావరణ పరిస్థితులు కూడా ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. ఎక్కువ శాతం గొర్రెలు జూన్ జూలై నెలల్లో ఎదకొస్తాయి. అంటే ఒక 100 గొర్రెలున్న రైతు ఎప్పుడైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే 65% గొర్రెలు జూన్ జూలై అంటే వర్షాలు స్టార్ట్ అవ్వగానే, మాన్సూన్స్ అంటాము, అప్పుడు ఎదకొస్తాయని అతని ఎదురు చూస్తుంటాడు. అదే విధంగా ఒక 10-15% గొర్రెలు ఈ నవంబర్ డిసెంబర్ నెలల్లో ఎదకు రావడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఫిబ్రవరి మార్చి నెలల్లో కూడా ఇంకొక 10-15% గొర్రెలు ఎదకొస్తాయి. అదే మేకల విషయానికి వస్తే ఇవి కంటిన్యూస్ బ్రీడర్స్. సీజన్ ఎఫెక్ట్ అంతగా ఎక్కువగా ఉండదు మేకలలో. కానీ సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య కాలంలో ఇవి ఎక్కువగా, అంటే దే ఆర్ సెక్సువల్లీ వెరీ యాక్టివ్. ఎక్కువగా అవి కట్టడానికి ఎదకు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇది సంతానోత్పత్తికి చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఈ జత కలిపే పద్ధతుల్ని కూడా మనం గమనించినట్టయితే మనం వాతావరణ పరిస్థితులు, పోషణ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ జత కలిపే పద్ధతుల్ని గమనిస్తే 4 రకాల పద్ధతులు ఉన్నాయి. సార్, ఒక్క కడప నుంచి కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. ఈశ్వరి యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. ఈశ్వర యాదవ్, కడప జిల్లా సార్. చెప్పండి సార్, ప్రశ్న అడగండి. రాంబుల్లే గొర్రెల గురించి వివరాలు కావాలి సార్. రాంబుల్లే గొర్రెలు, ఇవి రాంబుల్లే గొర్రెల గురించి వివరాలు, పూర్తి వివరాలు కావాలి. సంతోషం. రాంబుల్లే గొర్రెలు పూర్తి సమాచారం, పూర్తి వివరాలు కావాలి. తప్పకుండా సార్. సంతోషం. మీరు కడపనా? కడప. మీకు దగ్గరలో ప్రొద్దుటూరులో పశు వైద్య కళాశాల ఉంది. మీకు పలమనేరులో మీకు గొర్రెల పరిశోధన క్షేత్రం ఉంది. మరి వెళ్ళండి. మా పశు వైద్య మా ప్రొఫెసర్లు చాలా మంది అందుబాటులో ఉన్నారు మీకు అక్కడ. మీరు సరే, అది మీకు అక్కడికి వెళ్తే దొరుకుతుంది. కానీ మీరు సంతోషం. రాంబుల్లే గొర్రెలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొర్రెలు. అవి ఫ్రాన్స్ దేశానికి చెందిన గొర్రెలు, ఫ్రెంచ్ దేశానికి. ఈ గొర్రెలు ఉన్ని ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధి, మాంసంతో పాటుగా. ఈ గొర్రెలు ప్రపంచ ప్రసిద్ధి ఉన్నిని ఉత్పత్తి చేస్తాయి, టాప్ క్వాలిటీ ఉన్ని అది. ఆ గొర్రెలు ఒక్కొక్కటి 80 నుండి 100 కిలోల బరువు తూగుతాయి. మీరు గమనించండి, అంత బరువు ఉన్న గొర్రెలు మీరు మన వాతావరణ అది చలి దేశం, ఆ దేశానికి చెందిన గొర్రెల్ని తెచ్చి మన దేశంలో పెడతామంటున్నారు, మీ కడప జిల్లాలో పెడతామంటున్నారు. ఈ కడప జిల్లాలో అంత బరువు ఉన్న గొర్రెలు మార్కెటింగ్కి పనికొస్తాయా? మొదట మీరు ఆ పరిస్థితిని తెలుసుకోండి. మార్కెటింగ్ దొరుకుతుందా, మార్కెటింగ్ ఉందా? అంత బరువు ఉన్న ఆ పొట్టేళ్ళని మార్కెట్కి తీసుకెళ్తే కొంటారా? మన దగ్గర మన కన్జ్యూమర్స్ డిమాండ్ ఏంటి? మాంసము టెండర్ ఉండాలి,
అంటే లేతగా ఉండాలి. మాంసం లేతగా ఉండాలి అంటే మనం ఎంతసేపటికి మన ఇంట్లో ఫంక్షన్ అయితే మనం కొనుక్కునే పొట్టేళ్ళు 17 కిలోలు 20 కిలోలు 25 కిలోల కంటే ఎక్కువ ఉంటే మనం కొనం. మీరు అది గమనించండి. ఇంకా అందుబాటులో ఉండడము అంటే ఇవి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే, బయట దేశానికి చెందినవి. అది చలి దేశం. ఆ దేశం నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి అయ్యే ఖర్చు, మాంసంకి మన దగ్గర ఉన్న ఇప్పుడున్న రేటు 800 రూపాయల కిలో మాంసం ఉంది. 750, 800, 1000 రూపాయలు అనుకున్నా. ఈ రాంబుల్లే మేక మాంసం అని చెప్పి మీరు ఎక్కువగా అమ్ముకోవాలనుకున్నా కూడా మీకు మార్కెట్ ఉందా? ఒకవేళ ఇక్కడ మార్కెట్ కాదు, మీరు ఎక్స్పోర్ట్ చేస్తారా? ఎక్స్పోర్ట్ చేస్తా అనుకుంటే వీటిని పెట్టొచ్చు. కానీ మీకు అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వాటిని పెంచగలిగి పరిస్థితులు క్రియేట్ చేసి మీరు చేయొచ్చు. రెండో విషయం, వరంగల్ జిల్లా గూడెప్పాడు దగ్గర ఒక రైతు సోదరుడు మాకు బాగా పరిచయము. ఆ రైతు సోదరుడు కూడా రాంబుల్లే గొర్రెల్ని పెంచడం జరిగింది. మేము అప్పుడే చెప్పాము, మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరి ఈ ప్రాబ్లమ్స్ని అనుగుణంగా మీరు ఇది కంటిన్యూ చేయలేకపోతే కష్టమవుతుందేమో అని మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ ఫామ్ లేదు, ఇప్పుడు ఆ రాంబుల్లే గొర్రెల ఫారం లేదు. మనము మన వాతావరణ పరిస్థితులు, మన కన్జ్యూమర్స్ ఎవరైతే మనకి మన తినే విధానము, ఎంపిక విధానం గమనించి మనం చేసుకోవడం బెటర్. చెప్తాము, రాంబుల్లే మేక గొర్రెలు చాలా తొందరగా వృద్ధి చెందుతాయి. పిల్ల పుట్టినప్పుడే 10 కిలోల బరువు ఉంటుంది నియర్ బై. ఆల్మోస్ట్ మన పిల్లలేమో 3 కిలోల బరువు ఉంటాయి, 4 కిలోల బరువు ఉంటే తూగితే పుట్టిన పిల్ల బరువు అది 7 నుండి 10 కిలోల బరువు తూగుతుంది. పాలు మానేటప్పటికే దాదాపుగా 25 నుండి 30 కిలోల బరువు తూగుతుంది. మనము మార్కెటింగ్ చేసే 6 నెలల 9 నెలల వయసుకి 20 కిలోల బరువు తూగుతాయి. మీరు ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కువ సమాచారం కావాలంటే ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలకు వెళ్ళండి, లేదా మీరు హైదరాబాద్కి వస్తే మమ్మల్ని కలవచ్చు. మేము హైదరాబాద్ పశువైద్యశాలలోనే కళాశాలల్లో ఉంటాము. లేదా మీరు పలంనేరులో మనకి గొర్రెల క్షేత్రమే ఉంది, పలంనేరులో మీకు శాస్త్రవేత్తలు అందుబాటులో ఉన్నారు, అక్కడ కూడా మీకు సమాచారం దొరుకుతుంది. ఓకే, థ్యాంక్స్ సార్. ఓకే అండి, రైట్ సార్. మనకి ప్రస్తుతం అంటే చాలా మంది ఇప్పుడు గొర్రెలకు సంబంధించిన ఫార్మ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎక్కువగా. అలాగే ఇప్పుడు రైతు సోదరులు అడిగారు ఇతర గొర్రెలను మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని. అసలు అంటే ఇప్పుడున్న నిరుద్యోగ భృతికి సంబంధించి నిరుద్యోగులు ఎవరైనా ఫామ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఒకవేళ దానికి సంబంధించి ఏమైనా ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా ట్రైనింగ్ సెంటర్స్ ఏదైనా ఇస్తున్నారా, ఉన్నాయంటే? ఇప్పుడు గొర్రెలు మేకల పెంపకంలో మెలకువలు, యాజమాన్యం, శాస్త్రీయ యాజమాన్యం, దీని మీద మేము ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాం. మా పశు వైద్య విశ్వవిద్యాలయం తరపున రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మహబూబ్ నగర్లో గొర్రెల మేకల పరిశోధన క్షేత్రం ఉంది. వరంగల్లో మామ్నూరులో మనకు పశు పరిశోధన క్షేత్రం ఉంది. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం ఉంది, మా యూనివర్సిటీది, వరంగల్ మామ్నూరులో ఉంది. అదేవిధంగా హైదరాబాదులో గొర్రెలు మేకల క్షేత్రం ఉంది, పరిశోధన క్షేత్రం ఉంది. ఇక్కడ మీకు ట్రైనింగ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు గమనించండి, ఇప్పుడు చాలా తొందరలోనే మేము వరంగల్లో, మహబూబ్ నగర్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళ కోసము మేము దీన్ని ఏమంటాం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము స్టార్ట్ చేస్తున్నాం, ఏర్పాటు చేస్తున్నాం. 1 డే ట్రైనింగ్స్, 2 డే ట్రైనింగ్స్. ఎవరైతే ఇది చెయ్యాలి అనుకున్న రైతులు ఆ పశు పరిశోధన క్షేత్రంలో శాస్త్రవేత్తల్ని సంప్రదించి ఏ రోజు వాళ్ళు ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నారో తెలుసుకుని ఆ ట్రైనింగ్ అటెండ్ కావటం బెటర్. ఒక రోజు ట్రైనింగ్ లో పూర్తి సమాచారం మా ద్వారా చేరుతుంది. ఎవరైతే కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్న వాళ్ళే కాకుండా ఆల్రెడీ ఈ గొర్రెలు మేకల పెంపకంలో ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్ అటెండ్ కావచ్చు. దాదాపుగా ఇప్పుడు మహబూబ్ నగర్ లో మా పశు పరిశోధన క్షేత్రం ఉంది, మహబూబ్ నగర్ లోకల్లో ఉంటుంది. దాదాపుగా ఒక 6 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా వరంగల్ కేబీకేలో, వరంగల్ మా పరిశోధన క్షేత్రంలో కూడా మేము చేయబోతున్నాం. ఈ ఒకసారి నియర్ బై అక్కడ అందుబాటులో దగ్గరలో ఉన్న రైతులు అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం ఉత్తమం. రెండో విషయం, నిరుద్యోగ యువత కొత్తగా గొర్రెలు మేకలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ NLM అని ప్రోగ్రామ్ కూడా ఒకటి ఏర్పాటు చేసింది. 50% సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు లోన్స్ ఇస్తున్నారు. మనకు అది అందుబాటులో కూడా తీసుకున్నది, చేసుకోవచ్చు. రైట్ సార్, మొత్తానికి శీతాకాలం గొర్రెలు మేకల పెంపకం గురించి, అలాగే నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా ఎలాంటి ట్రైనింగ్స్ ఇస్తున్నారు, వీటికి సంబంధించిన వివరాలు కూడా చాలా చక్కగా అందించారు. ధన్యవాదాలు.
ఈ అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం కోసం రైతు సోదరులు సంప్రదించాల్సిన మా చిరునామా డాక్టర్ సిహెచ్ హరికృష్ణ, ప్రొఫెసర్, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్ నుంచి. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9848063616.